గారు నందమూరి తారక రామారావు గారి రెండో భార్య గారైన లక్ష్మీపార్వతి గారి మధ్య కొన్ని వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ గారి మీద, అలాగే లోకేష్ గారి మీద, బాలకృష్ణ గారి భార్య మీద కూడా, అంటే కుటుంబ సభ్యులు, రాజకీయాలకు సంబంధం లేని కుటుంబ సభ్యుల మీద కూడా ఆవిడ కొన్ని వ్యాఖ్యలు చేశారు. దాంతోపాటు ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారు ఒక జిల్లాకు పేరు పెట్టారు, ఎన్టీఆర్ గారి పేరు, కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్ప అని కూడా వారు మాట్లాడడం జరిగింది. చాలా మీడియా ఛానల్స్కి ఆవిడ ఇంటర్వ్యూ ఇస్తారు. ఈవేళ మన మహాసన్ మీడియా కూడా ఇంటర్వ్యూ ఇస్తారేమో అడిగి చూద్దాం. ఒకసారి ఫోన్ చేద్దాం, ఆవిడతో మాట్లాడిన తర్వాత అప్పుడు ఆవిడ ఏం మాట్లాడింది అనేది నేను మీ అందరికి కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇది చెప్పిన తర్వాత చేస్తే ఈలోపు ఆవిడకి ఎవరైనా చెప్పేసి రాజేష్ మీకు ఫోన్ చేస్తాడు ఎత్తకండి అని చెప్పే అవకాశం ఉంది. కాబట్టి ముందుగానే ఫోన్ చేస్తాను, ఆవిడతో ఒకసారి మాట్లాడి చూద్దామండి. ఉచిత హెలో ట్యూన్స్ పొందడానికి స్టార్ మరియు 9 నొక్కండి. ఇంకా ఇన్స్టాల్ చేయండి వింక్ మ్యూజిక్ యాప్. The number you have dialed is currently ఫోన్ లిఫ్ట్ చేయలేదండి. Please try. మళ్ళీ ఒకసారి ట్రై చేసి చూద్దాం. అంటే ఆవిడ బిజీగా ఉంటారు, చాలా పనులు ఉంటాయి కదా. వైఎస్ఆర్సీపీ లీడర్ ఆవిడ. ఉచిత హెలో ట్యూన్స్ పొందడానికి స్టార్ మరియు 9 నొక్కండి. ఇంకా ఇన్స్టాల్ చేయండి వింక్ మ్యూజిక్. The number you have dialed is currently busy. కట్ చేశారు, అప్పుడే తెలిసిపోయిందా? అయితే ఒక తెలుగుదేశం అభిమానిగా కొన్ని ప్రశ్నలు అడగాలని ఉంది ఆవిడ్ని. ఆవిడ దానికైనా కరెక్ట్గా సమాధానం చెప్తే మేము కూడా ఆవిడతో పాటు వైసీపీలో జాయిన్ అయిపోదామనండి నా ప్రయత్నం. అంత గొప్పగా ఉంది వైసీపీ పాలన అంటే. హెలో ట్యూన్స్ పొందడానికి స్టార్ మరియు 9 నొక్కండి. ఇంకా ఇన్స్టాల్ చేయండి వింక్ మ్యూజిక్ యాప్. The number you have dialed is currently busy. మేడం గారు అది దాన్ని ఏమంటారు, కట్ చేస్తున్నారండి. అయితే దయచేసి ఈ వీడియో ద్వారా మీకు తెలియజేసేది ఏంటంటే, ఆవిడే నిన్న అన్నారు ఓ జిల్లాకు పేరు పెట్టారు ఎన్టీఆర్ గారి పేరని. మరి జిల్లాకు పేరు పెట్టారు సరే, అదే నేను ఆవిడ ఫోన్ లిఫ్ట్ చేస్తే అడుగుదాం అనుకున్నాను. మరి యూనివర్సిటీకి, హెల్త్ యూనివర్సిటీకి పేరు ఎందుకు తీస్తారమ్మా అని అడుగుదాం అనుకుంటున్నాను. ఆవిడొక మరి ఈరోజున వైసీపీ నాయకురాలు, ఎంత ఎన్టీ రామారావు గారి ధర్మపత్ని అయినా కూడా ఈరోజున వైసీపీ నాయకురాలు. కాబట్టి ఏమో మరి మీ గవర్నమెంట్లో ఎన్టీఆర్ యూనివర్సిటీ, హెల్త్ యూనివర్సిటీ అనే పేరుని ఎందుకు తీసేశారు అని అడుగుదాం అనుకున్నాను. ఒక ప్రశ్న. దానికి ఆవిడ ఏం చెప్తుందంటే జిల్లాకు పెట్టారు కాబట్టి దానికి తీస్తారని చెప్తుందేమో. మరి అలా కనుక చెప్తే మరి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి పేరు మీద కడప జిల్లా ఉండగా మళ్ళీ యూనివర్సిటీకి ఎందుకు పేరు పెట్టారు అని అడుగుదాం అనుకుంటున్నాను. దాని తర్వాత ఇంకో ప్రశ్న, మీరు అసలు వైఎస్ఆర్సీపీలోకి ఎందుకు జాయిన్ అయ్యారు అని అడగాలనిపిస్తుంది. ఎందుకంటే ఆవిడ మాట్లాడుతూ ఏ అక్రమాలు జరిగిపోయి డబ్బులు ఎక్కడో కలెక్ట్ చేస్తారని మాట్లాడుతుంది. ఇప్పుడు ఆ వీడియో కూడా చూపిస్తాను మీకు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ దేశంలోనే ఎవరి మీద లేనన్ని కేసులు ఉన్నాయి. దాదాపు వేల కోట్ల రూపాయల అవినీతి ఉంది ఆయన మీద. మరి నిజంగా అంత నిజాయితీకి సపోర్ట్ చేసే వ్యక్తి అయితే జగన్ గారి పార్టీలో ఎందుకు చేరిందండి? జగన్ గారి పార్టీలో చేరడానికి పదవికాంక్ష లేకపోతే అధికారకాంక్ష తప్ప మరి నాకైతే ఇంకో కారణం కనిపించట్లేదు. ఒకవేళ నా ఫోన్ ఎత్తలేదు కాబట్టి ఎవరన్నా మీరు ట్రై చేసి ఇప్పుడు నేను అడగాలనుకున్న ప్రశ్నలు మీరు అడిగి దయచేసి ఆవిడ ఏ ఆన్సర్ చెప్పిందో నాకు చెప్పండి. మన మీడియా ద్వారా అది మనం ప్రచారం చేద్దాం. 9001299996 ఇది లక్ష్మీపార్వతి గారి నెంబరు. ఒకసారి ఇప్పుడు నేను అడగాలన్న ప్రశ్నలు ఏమైతే మీరు విన్నారు కాబట్టి మహాసేన యోధులు కానీ తెలుగుదేశం అభిమానులు కానీ ఎవరో ఒకరు ఫోన్ చేసి లక్ష్మీపార్వతి అమ్మగారికి, అమ్మ ఏంటి ఇగో రాయేష్ ఇలాగ అడగమన్నాడు, మీరు ఫోన్ ఎత్తలేదంట, దయచేసి దీనికి సమాధానాలు చెప్తే ఆయన కూడా వచ్చి మీతో పాటు వైసీపీలో జాయిన్ అయిపోతాడంట అని ఒక్క మాట చెప్పండి సార్. ఆ మేడం గారికి ఒక్క మాట చెప్పండి సార్. ఏమండి గారు నందమూరి తారక రామారావు గారి రెండో భార్య గారైన లక్ష్మీపార్వతి గారి మధ్య కొన్ని వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ గారి మీద, అలాగే లోకేష్ గారి మీద, బాలకృష్ణ గారి భార్య మీద కూడా, అంటే కుటుంబ సభ్యులు, రాజకీయాలకు సంబంధం లేని కుటుంబ సభ్యుల మీద కూడా ఆవిడ కొన్ని వ్యాఖ్యలు చేశారు. దాంతోపాటు ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారు ఒక జిల్లాకు పేరు పెట్టారు ఎన్టీఆర్ గారి పేరు, కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్ప అని కూడా వారు మాట్లాడడం జరిగింది. చాలా మీడియా ఛానల్స్కి ఆవిడ ఇంటర్వ్యూ ఇస్తారు. ఈవేళ మన మహాసన్ మీడియా కూడా ఇంటర్వ్యూ ఇస్తారేమో అడిగి చూద్దాం. ఒకసారి ఫోన్ చేద్దాం, ఆవిడతో మాట్లాడిన తర్వాత
అప్పుడు ఆవిడ ఏం మాట్లాడింది అనేది నేను మీ అందరికి కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇది చెప్పిన తర్వాత చేస్తే ఈలోపు ఆవిడకి ఎవరైనా చెప్పేసి రాజేష్ మీకు ఫోన్ చేస్తాడు ఎత్తకండి అని చెప్పే అవకాశం ఉంది కాబట్టి ముందుగానే ఫోన్ చేస్తాను. ఆవిడతో ఒకసారి మాట్లాడి చూద్దామండి. ఉచిత హెలో ట్యూన్స్ పొందడానికి స్టార్ మరియు 9 నొక్కండి. ఇంకా ఇన్స్టాల్ చేయండి వింక్ మ్యూజిక్ యాప్. The number you have dialed is currently ఫోన్ లిఫ్ట్ చేయలేదండి. Please try. మళ్ళీ ఒకసారి ట్రై చేసి చూద్దాం. అంటే ఆవిడ బిజీగా ఉంటారు, చాలా పనులు ఉంటాయి కదా. వైఎస్ఆర్సీపీ లీడర్ ఆవిడ. ఉచిత హెలో ట్యూన్స్ పొందడానికి స్టార్ మరియు 9 నొక్కండి. ఇంకా ఇన్స్టాల్ చేయండి వింక్ మ్యూజిక్. The number you have dialed is currently busy. కట్ చేశారు, అప్పుడే తెలిసిపోయిందా? అయితే ఒక తెలుగుదేశం అభిమానిగా కొన్ని ప్రశ్నలు అడగాలని ఉంది ఆవిడ్ని. ఆవిడ దానికైనా కరెక్ట్గా సమాధానం చెప్తే మేము కూడా ఆవిడతో పాటు వైసీపీలో జాయిన్ అయిపోదామనండి నా ప్రయత్నం. అంత గొప్పగా ఉంది వైసీపీ పాలన అంటే. హెలో ట్యూన్స్ పొందడానికి స్టార్ మరియు 9 నొక్కండి. ఇంకా ఇన్స్టాల్ చేయండి వింక్ మ్యూజిక్ యాప్. The number you have dialed is currently busy. మేడం గారు అది దాన్ని ఏమంటారు కట్ చేస్తున్నారండి. అయితే దయచేసి ఈ వీడియో ద్వారా మీకు తెలియజేసేది ఏంటంటే ఆవిడే నిన్న అన్నారు ఓ జిల్లాకు పేరు పెట్టారు ఎన్టీఆర్ గారి పేరని. మరి జిల్లాకు పేరు పెట్టారు సరే, అదే నేను ఆవిడ ఫోన్ లిఫ్ట్ చేస్తే అడుగుదాం అనుకున్నాను. మరి యూనివర్సిటీకి హెల్త్ యూనివర్సిటీకి పేరు ఎందుకు తీస్తారమ్మా అని అడుగుదాం అనుకుంటున్నాను. ఆవిడొక మరి ఈరోజున వైసీపీ నాయకురాలు, ఎంతో ఎన్టీ రామారావు గారి ధర్మపత్ని అయినా కూడా ఈరోజున వైసీపీ నాయకురాలు కాబట్టి ఏమో మరి మీ గవర్నమెంట్లో ఎన్టీఆర్ యూనివర్సిటీ హెల్త్ యూనివర్సిటీ అనే పేరుని ఎందుకు తీసేశారు అని అడుగుదాం అనుకున్నాను. ఒక ప్రశ్న. దానికి ఆవిడ ఏం చెప్తుందంటే జిల్లాకు పెట్టారు కాబట్టి దాన్ని తీస్తారని చెప్తుందేమో. మరి అలా కనుక చెప్తే మరి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి పేరు మీద కడప జిల్లా ఉండగా మళ్ళీ యూనివర్సిటీకి ఎందుకు పేరు పెట్టారు అని అడుగుదాం అనుకుంటున్నాను. దాని తర్వాత ఇంకో ప్రశ్న, మీరు అసలు వైఎస్ఆర్సీపీలోకి ఎందుకు జాయిన్ అయ్యారు అని అడగాలనిపిస్తుంది. ఎందుకంటే ఆవిడ మాట్లాడుతూ ఏ అక్రమాలు జరిగిపోయి డబ్బులు ఎక్కడో కలెక్ట్ చేస్తారని మాట్లాడుతుంది. ఇప్పుడు ఆ వీడియో కూడా చూపిస్తాను మీకు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ దేశంలోనే ఎవరి మీద లేనన్ని కేసులు ఉన్నాయి. దాదాపు వేల కోట్ల రూపాయల అవినీతి ఉంది ఆయన మీద. మరి నిజంగా అంత నిజాయితీకి సపోర్ట్ చేసే వ్యక్తి అయితే జగన్ గారి పార్టీలో ఎందుకు చేరిందండి? జగన్ గారి పార్టీలో చేరడానికి పదవికాంక్ష లేకపోతే అధికారకాంక్ష తప్ప మరి నాకైతే ఇంకో కారణం కనిపించట్లేదు. ఒకవేళ నా ఫోన్ ఎత్తలేదు కాబట్టి ఎవరన్నా మీరు ట్రై చేసి ఇప్పుడు నేను అడగాలనుకున్న ప్రశ్నలు మీరు అడిగి దయచేసి ఆవిడ ఏ ఆన్సర్ చెప్పిందో నాకు చెప్పండి. మన మీడియా ద్వారా అది మనం ప్రచారం చేద్దాం. 9001299996 ఇది లక్ష్మీపార్వతి గారి నెంబరు. ఒకసారి ఇప్పుడు నేను అడగాలన్న ప్రశ్నలు ఏమైతే మీరు విన్నారు కాబట్టి మహాసేన యోధులు కానీ తెలుగుదేశం అభిమానులు కానీ ఎవరో ఒకరు ఫోన్ చేసి లక్ష్మీపార్వతి అమ్మగారికి అమ్మ ఏంటి ఇగో రాయేష్ ఇలాగ అడగమన్నాడు, మీరు ఫోన్ ఎత్తలేదంట, దయచేసి దీనికి సమాధానాలు చెప్తే ఆయన కూడా వచ్చి మీతో పాటు వైసీపీలో జాయిన్ అయిపోతాడంట అని ఒక్క మాట చెప్పండి సార్. ఆ మేడం గారికి ఒక్క మాట చెప్పండి సార్. ఏమండి?